రెవెన్యూ హైడ్రా పనిచేసి దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి అన్ని వివరాలతో కూడిన పెద్ద ఫైల్ తయారు చేసినాం. 20 సంవత్సరాల్లో రిప్రజెంటేషన్ అది గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి అన్ని ఆధారాలతో సహా 20 సంవత్సరాలు ఈ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యక్రమాలు జరిగినాయి, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి కుట్ర తెలంగాణ భవన్ కేంద్రంగా చేసిరో అన్ని ఆధారాలతో సహా ఫైల్ తయారు చేసినాం. దాన్ని ఇప్పుడే నేను సీదా వీలైనంత వరకు ప్రయత్నం చేస్తా. గౌరవ ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ దొరికితే, రెవెన్యూ మినిస్టర్ ఉంటే రెవెన్యూ మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాం. ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు, ప్రజాస్వామ్యాన్ని, శాంతియుత వాతావరణాన్ని, సమాజ శ్రేయస్సును, అసాంఘిక కార్యక్రమాలు అరికొట్టాలంటే వెంటనే ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే. ఇక్కడ ఉన్నటువంటి ఏ పేపరు, ఏ టీవీ ఈ 2-3 రోజులుగా ప్రసారం చేసినటువంటి వార్తలు చూసినా టీవీ న్యూస్ కార్యాలయంలోని ఒక అమ్మాయి మీద అఘాయిత్యమో, అరాచకమో, బ్లాక్మెయిలింగో, మానసిక వేదననో, ఒత్తిడో, మోసమో, దగానో జరిగింది అన్న వాస్తవం మీ ద్వారానే యావత్ తెలంగాణ సమాజం, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ చూసిర్రు. అంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. అన్నిటికీ మించి ఈరోజు తెలంగాణ భవన్ను కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ కనుసైగలతో నడిపిస్తున్న అజ్ఞాత శక్తిగా ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుడు సంతోష్కు రైట్ హ్యాండ్ నేను, నన్నెవరు ఏమీ చేయలేరు అని చెప్పి ఓ టీవీ యాంకర్నే భయపెట్టించే పరిస్థితి వచ్చిందంటే మీరే ఆలోచన చేయాలి. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? నో క్వశ్చన్స్? థ్యాంక్ యూ. ఇంకేమైనా సంశయం ఉంటే కూడా అడగవచ్చు, నో ప్రాబ్లం. అదే ఆయన అన్నది మీ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను కూడా బీసీఏ చేసిన, బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసిన ఆర్ట్స్ కాలేజ్లో. అంటే నేను ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా, మీరందరూ కూడా జర్నలిస్టులు. అన్నీ కూడా టీవీ ఛానల్ ఉన్నాయి కదా. మనం అనేక సందర్భాల్లో చిన్న విషయాన్ని కూడా సమాజ శ్రేయస్సు కొరకు దాన్ని పెద్దగా చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. ఒక బాధ్యత గల మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఒక మీడియా మీద జరిగినటువంటి దాడి ఇంతటితో ఆగదు, ఇంకా మళ్ళీ ఇంకా దాడులు కొనసాగుతాయని అంటున్నాడు. అంటే అంతకంటే దుర్మార్గం, అంతకంటే అప్రజాస్వామికం ఏముంటుంది? అందుకే అంటున్నా, తెలంగాణ భవన్ కేంద్రంగా ఇటువంటి అప్రజాస్వామిక, నేరపూరిత, కుట్రపూరిత వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. కనుక మీడియా కూడా దీని మీద శ్రద్ధ పెట్టి, ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకోవాలంటే, అందులో మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటైనటువంటి మీడియా మీదనే దాడి జరిగే పరిస్థితి వచ్చినప్పుడు కూడా, ఒకవేళ తెలంగాణ సమాజం కానీ, విద్యావంతులు కానీ, మేధాలు కానీ, మీరు కానీ స్పందించకపోతే ఈ రాష్ట్రం ఎటు పోవాలి? ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి, భారతదేశంలో మన రాష్ట్రం మీద ఏ రకమైన అభిప్రాయం, ఏ రకమైన పర్సెప్షన్, ఏ రకమైన ఒపీనియన్ కలుగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమంటారండి? నాకు అర్థం కాలే. నో అంటే జగదీశ్వర్ రెడ్డిని విమర్శిస్తే, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే అది స్లాటర్. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే, రేవంత్ రెడ్డిని విమర్శిస్తే, సంపత్ కుమార్ మీద దుమ్మెత్తిపోస్తే అది పవిత్రమైనటువంటి హోమం. జగదీశ్వర్ రెడ్డికి అదే కనబడుతుందా? జగదీశ్వర్ రెడ్డిది హైటే తక్కువ కాదు, మైండ్ కూడా తక్కువ. ఆయనకున్న సామాజిక పరిజ్ఞానం ఇంకా తక్కువ, రాజకీయ పరిపక్వత ఇంకా తక్కువ. కనుక అటువంటి పనికిమాల మాటలు మాట్లాడాల్సింది కాకుండే ఒక మాజీ మంత్రిగా, ప్రస్తుత శాసనసభ్యుడిగా. థ్యాంక్ యూ. నమస్తే.